తెలుగు ఆడియన్స్కి నటరత్న ఎన్టీ రామారావు గారి గురించి, సూపర్ స్టార్ కృష్ణ గారి కోసం మరియు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి గురించి అందరికీ తెలిసిందే. కొన్ని శతాబ్దాల పాటు ఈ ఇద్దరు హీరోలు స్టార్ హీరోలుగా, మరొకరు స్టార్ మేకర్ దర్శకుడిగా వాళ్ల సత్తా చూపించారు. ఎన్టీఆర్ గారు తన సినిమాలతో, నటలతో ఆడియన్స్ను మాయ చేస్తే, కృష్ణగారు తెలుగు సినిమా స్థితిగతిని మార్చేస్తే, రాఘవేంద్రరావు గారు తన ప్రతిభా నైపుణ్యంతో ఎంతోమంది నటుల జీవితాలను మార్చేశారు. మొదటగా ఎన్టీఆర్, కె రాఘవేంద్రరావు కాంబోలో ఎన్నో సూపర్ హిట్స్ తెరకెక్కాయి. ఈ కాంబోలో 1977 నుంచి 1993 వరకు 12 సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో 10 సినిమాలు సక్సెస్ సాధించాయి. 2 సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాక ఫ్లాప్గా మిగిలాయి. అలా ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కిన మూవీస్, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, అడవి రాముడు. ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇదే. ఎన్టీఆర్కి జోడీగా జయసుధా, జయప్రద నటించారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత సంచలన విజయం నమోదు చేసుకుంది. ఎన్నో రికార్డ్స్కి ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. మూవీ టాలీవుడ్లో 4 కోట్ల గ్రాస్ సాధించిన తొలి చిత్రం కూడా ఇదే. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అన్ని ఏరియాలలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. జయసుధా, జయప్రదలను స్టార్ హీరోయిన్స్ చేసింది ఈ మూవీనే. నంబర్ 2, సింహబలుడు. ఎన్టీ రామారావు, వాణిశ్రీగారుల కాంబోలో రూపొందింది. మూవీ 1978 సంవత్సరంలో భారీ అంచనాల మధ్య రిలీజైంది. మోహన్ బాబు, కైకల సత్యనారాయణ, జయమాలిని ముఖ్య పాత్రల్లో నటించారు. జానపద కథాంశంతో తెరకెక్కారు దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు ఈ చిత్రాన్ని. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండడంతో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాక యావరేజ్గా మిగిలింది. కంటెంట్ బాగున్నా ఆడియన్స్ ఎందుకో కనెక్ట్ కాలేకపోయారు. నంబర్ 3, కేడీ నంబర్ 1. ఎన్టీ రామారావు గారు, జయసుధ హీరోయిన్స్గా నటించిన చిత్రం ఇది. 1976లో హిందీలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన 10 నంబరీకి రీమేక్డ్గా రూపొందించారు. దర్శకుడు కె రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని 1978లో తెరపైకి తీసుకువచ్చారు. ఫస్ట్ డే నుంచే మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. మూవీ బాక్సాఫీస్ దగ్గర 3 కోట్ల దాకా గ్రాస్ను సాధించింది. ఎన్నో వండర్స్ క్రియేట్ చేస్తూ సీడెట్ లాంటి ఏరియాలో స్టన్నింగ్ రికార్డులు సృష్టించింది. నంబర్ 4, డ్రైవర్ రాముడు. ఎన్టీ రామారావు, జయసుధ హీరోయిన్స్గా నటించగా నందమూరి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. 1979లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. మూవీకి చక్రవర్తి అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్గా నిలిచాయి. జంధ్యాల కలం నుంచి జాలువారిన డైలాగ్స్ మెయిన్ అసెట్గా నిలిచాయి. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర 2,35 లక్షలకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసింది. నైజాం, ఆంధ్ర ఏరియాలలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. మూవీ ఎన్టీఆర్ కెరియర్లో మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది. నంబర్ 5, వేటగాడు. ఎన్టీ రామారావు, రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన 5వ చిత్రం ఈ వేటగాడు. ఎన్టీఆర్కి జోడీగా శ్రీదేవి నటించింది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్, శ్రీదేవులు కలిసి నటించిన తొలి చిత్రం కూడా ఇదే. వేటోరి అందించిన పాటలు, మిగతా సాంగ్స్ అన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. 3 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీ తర్వాత రాఘవేంద్రరావు గారికి అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక్కడ సక్సెస్ అయ్యాక హిందీలో రీమేక్ అవ్వగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ వేటగాడు. నంబర్ 6, రౌడీ రాముడు, కొంటకృష్ణుడు. ఎన్టీఆర్తో కలిసి బాలకృష్ణ నటించిన చిత్రం ఇది. తండ్రి కొడుకులు కలిసి నటించిన మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. జంధ్యాల, సత్యానంద్ అందించిన కథతో తెరకెక్కారు దర్శకుడు కె రాఘవేంద్రరావు. 1986 ఆగస్టు 15వ తేదీన భారీ అంచనాల మధ్య రిలీజైంది. కొన్ని ఏరియాలలో అడవిరాముడు రికార్డులను కూడా బ్రేక్ చేసింది. మూవీ టోటల్గా 2,70 లక్షలకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో నటించిన చిన్న నటులందరూ తరువాత స్టార్స్ అయ్యారు. నెగటివ్ టాక్తో రిలీజ్ అయ్యి కూడా చివరకు సక్సెస్ అందుకుంది ఈ చిత్రం. నంబర్ 7, గజదొంగ. ఎన్టీఆర్, శ్రీదేవి, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఎన్టీఆర్ టెరిఫిక్ యాక్టింగ్తో అదరగొట్టారు. మీ ఇల్లు బంగారం కాను సాంగ్ మెయిన్ అసెట్గా నిలిచింది. ఏలూరులో ఏకంగా 79,000 గ్రాస్ సాధించి అబ్బురపరిచింది.
మొదటి వారంలోనే 34,14,000 గ్రాస్ సాధించింది. టోటల్గా 2,50,00,000కు పైగా కలెక్ట్ చేసింది. ఒకానొక టైంలో ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ 50 రోజుల తర్వాత కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. ఎన్టీఆర్, శ్రీదేవుల యాక్టింగ్ మెయిన్ అసెట్గా నిలిచింది. పూర్తిస్థాయిలో మాస్ హీరోగా ఎన్టీఆర్ నిలిచిపోయేలా చేసింది ఈ మూవీ. నంబర్ 8 తిరుగులేని మనిషి. ఎన్టీఆర్, చిరంజీవి, రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రల్లో నటించాడు. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాక చితికిపోయింది. ఎన్టీఆర్, చిరంజీవుల యాక్టింగ్ బాగున్నా కథలో ఆడియన్స్ ఆశించే డెప్త్ లేకపోవడంతో యావరేజ్గా మిగిలింది. సత్యానంద్ అందించిన డైలాగులు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నంబర్ 9 సత్యం, శివం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా నటించిన చిత్రం. అప్పటికే హిందీలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన సుహా సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు హీరోలుగా నటించారు. శ్రీదేవి, రతి అగ్నిహోత్రి, మోహన్ బాబు, భానుచందర్ ముఖ్య పాత్రలో నటించి ప్రశంసలందుకున్నారు. బీసీ సెంటర్లలో ఎక్కువ రన్ సాధించింది. మూవీ ఎన్టీఆర్ కెరియర్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. నంబర్ 10 కొండవేటి సింహం. ఎన్టీఆర్, శ్రీదేవి హీరోయిన్స్గా నటించగా జయంతి, మోహన్ బాబు, రావు గోపాలరావు, కైకల సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ కెరియర్లో అవుట్స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. మూవీ 37 కేంద్రాలలో 100 రోజులు, 15 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ పండగ జరుపుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ రికార్డ్స్ చాలానే ఉన్నాయి. మొదటి 50 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. టోటల్గా 4 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. నంబర్ 11 జస్టిస్ చౌధరి. ఎన్టీఆర్ గారు 2 పాత్రల్లో అద్భుత నటన కనపరిచిన చిత్రం. ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబోలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ మూవీ. ఈ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్. శ్రీదేవి, శారద హీరోయిన్స్గా నటించారు. ఎన్టీఆర్తో పాటు కైకల సత్యనారాయణ గారు కూడా డ్యూయల్ రోల్లో నటించడం విశేషం. జస్టిస్ చౌధరి అనే పేరు వినగానే మన కళ్ల ముందు కనబడేది ఎన్టీ రామారావు గారు మాత్రమే. సెంటిమెంట్, ఇమోషన్స్ హైలైట్గా కుదిరాయి. ఈ సినిమా 32 కేంద్రాలలో 100 రోజులు నడిచి వసూళ్ల వర్షం కురిపించింది. 1982 టాలీవుడ్ టాప్ 3 మూవీస్లో ఒకటిగా నిలిచి స్టన్నింగ్ రికార్డులు సృష్టించింది. ఇక్కడ సక్సెస్ అయ్యాక హిందీలో అదే పేరుతో జీతేంద్ర హీరోగా రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. నంబర్ 13 మేజర్ చంద్రకాంత్. ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటించగా మోహన్ బాబు కొడుకు పాత్రలో నటించారు. ఎన్టీఆర్, రాఘవేంద్రరావు గారిల చివరి చిత్రం కూడా ఇదే. ఎన్టీ రామారావు గారు రాఘవేంద్రరావు కోరిక మీదే ఈ చిత్రంలో నటించారు. 1993లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. రమ్యకృష్ణ, నగ్మా, శారద, అమరీష్ పూరి ప్రధాన పాత్రలు పోషించారు. అన్నగారు చెప్పిన డైలాగ్స్, యాక్టింగ్ మెయిన్ అసెట్గా నిలిచాయి. ఎంఎం కీరవాణి అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్గా నిలిచాయి. ఆంధ్ర సీడెడ్ ఏరియాలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. పుణ్యభూమి నాదేశం పాటలో అన్నగారు వేసిన స్వాతంత్ర సమరయోధుల గెటప్స్ను పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు దర్శకుడు. 17 కేంద్రాలలోనూ 100 రోజుల పండగ జరుపుకొని 7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కొన్ని ఏరియాలలో స్టన్నింగ్ రికార్డులను సొంతం చేసుకుంది మూవీ. ఈ 12 సినిమాలలో సింహబలుడు, తిరుగులేని మనిషి సినిమాలు యావరేజ్గా మిగలగా అడవి రాముడు సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్గా నిలిచాయి. ఎన్టీఆర్ గారి తర్వాత రాఘవేంద్రరావు గారు ఎక్కువ సూపర్ హిట్స్ ఇచ్చిన మరో హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. వాళ్ళిద్దరి సినిమాల రికార్డుల గురించి మనకు తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ, కె రాఘవేంద్రరావు కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ కాంబోలో 9 సినిమాలు రిలీజ్ అవ్వగా 9 సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఈ కాంబోలో వచ్చిన సినిమాలలో మల్టీ స్టారర్స్, డ్యూయల్ రోల్లో వచ్చిన సినిమాలు ఉండడం విశేషం. ఈ కాంబోలో వచ్చిన సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 భలే కృష్ణుడు. కృష్ణ, కె రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే. జయప్రద, మోహన్ బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. 1980 సంక్రాంతి బరిలో మామూలు అంచనాల మధ్య రిలీజైంది. రిలీజైన చాలా ఏరియాలలో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విజయవాడ కళ్యాణ చక్రవర్తి టాకీస్లో అయితే మొదటి వారంలోనే 78,000 వరకు కలెక్ట్ చేయడం విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ రికార్డ్స్ చాలానే ఉన్నాయి. పండగ సీజన్ కావడంతో టాక్ కూడా పాజిటివ్గా రావడంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నంబర్ 2 ఘరానా దొంగ.
కృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. భలే కృష్ణుడు రిలీజైన 80 రోజులకే ఈ ఘరానా దొంగ రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ డిఫరెంట్ గెటప్లో నటించడం వల్ల మంచి సక్సెస్ అందుకుంది మూవీ. బీసీ సెంటర్లలో స్టన్నింగ్ రికార్డులు సృష్టించి కృష్ణగారి క్రేజ్ని మరింత పెంచింది. నంబర్ 3 ఊరికి మొనగాడు. కృష్ణ, రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన మరో బ్లాక్ బస్టర్. ఊరికి మొనగాడు 11 కేంద్రాలలో 100 రోజులు, 6 కేంద్రాలలో 200 రోజులు ఆడి గుంటూరు, నెల్లూరు, గాజువాక, అనకాపల్లి ఏరియాలలో వసూళ్ల వర్షం కురిపించింది. 1981 టాలీవుడ్ టాప్ 10 మూవీస్లో ఒకటిగా నిలిచి స్టన్నింగ్ రికార్డులు సృష్టించింది. సింపుల్ స్టోరీ, స్ట్రాంగ్ ప్రజెంటేషన్తో బ్లాక్ బస్టర్ సాధించింది. ఏ క్లాస్ సెంటర్లలో కూడా చాలానే 70 రోజుల వరకు హౌస్ఫుల్గా రన్ కావడం విశేషం. నంబర్ 4 అడవి సింహాలు. ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ. కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా నటించారు. బీస సెంటర్లలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ ఇలా ఉత్తరాంధ్రలో ఎన్నో లాభాలను అందించింది. టాలీవుడ్లో మొదటి వారంలోనే 64,000ను కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. రిలీజ్ రోజు కృష్ణ, కృష్ణంరాజు అభిమానులు థియేటర్ల ముందు భారీ హంగామా చేశారు. ఫైనల్గా ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నంబర్ 5 శక్తి. కృష్ణగారు డ్యూయల్ రోల్లో నటించిన చిత్రం. జయసుధ, రాధా హీరోయిన్స్గా నటించారు. తెలుగు బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డులు నమోదు చేసింది. తాటిపాక, హైదరాబాద్, విజయవాడ ఇలా చాలా ఏరియాలలో టౌన్ రికార్డులు సృష్టించింది. 11 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి స్టన్నింగ్ రికార్డులు సాధించింది. మొదటి 50 రోజుల వరకు బీస సెంటర్లలో హౌస్ఫుల్గా రన్ అయింది. ఎన్నో లాభాలు అందించింది. 50 రోజుల తర్వాత ఎందుకో ఈ సినిమాను చాలా థియేటర్లలో తొలగించారు. లేకపోతే ఇండస్ట్రీ హిట్ అయ్యేదని అంటారు. కృష్ణగారు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. నంబర్ 6 ఇద్దరు దొంగలు. కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ. 1984 సంక్రాంతి బరిలో రిలీజై సూపర్ హిట్గా నిలిచింది. రాధా, జయసుధ, శారద ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ రిలీజైన రోజే దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, కృష్ణ హీరోలుగా నటించిన యుద్ధం మూవీ కూడా రిలీజైంది. ఒక హీరో నటించిన 2 మల్టీ స్టారర్ మూవీస్ ఒకే రోజున విడుదలవ్వడం విశేషం. యుద్ధం మూవీ ఫ్లాట్ అవ్వగా ఇద్దరు దొంగలు మూవీ సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. శోభన్ బాబు, కృష్ణల యాక్టింగ్కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. మాస్ ఆడియన్స్కి విపరీతంగా నచ్చింది ఈ మూవీ. నంబర్ 7 అగ్నిపర్వతం. కృష్ణగారు డ్యూయల్ రోల్లో నటించిన మరో పవర్ఫుల్ మూవీ అగ్నిపర్వతం. 12 కేంద్రాలలోనూ 100 రోజులు, 2 కేంద్రాలలో 200 రోజులు ఆడి ఎన్నో రికార్డులు సృష్టించింది. జమ్మదగ్ని పాత్రలో కృష్ణగారు నట విశ్వరూపం చూపించారు. తెలుగుతో పాటు కన్నడలో కూడా మంచి సక్సెస్ అందుకుంది. గుంటూరులో ఏకంగా 3 లక్షలకు పైగా కలెక్ట్ చేసి టౌన్ రికార్డులు సృష్టించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మించడంతో భారీ అంచనాల మధ్య రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నంబర్ 8 వజ్రాయుధం. కృష్ణ, శ్రీదేవి, అశ్విని ప్రధాన పాత్రల్లో నటించారు. పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. 1985లో భారీ అంచనాల మధ్య రిలీజై సూపర్ హిట్గా నిలిచింది. నెల్లూరులో అయితే మొదటి 50 రోజుల్లోనే 7 లక్షలకు పైగా కలెక్ట్ చేసింది. ఇలా చాలా రికార్డులు సృష్టించింది. కృష్ణగారి యాక్టింగ్ మెయిన్ అసెట్గా నిలిచింది. మాస్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాడు దర్శకుడు రాఘవేంద్రరావు. కృష్ణ, కె రాఘవేంద్రరావు గారి కాంబోలో వచ్చిన ఈ 8 సినిమాలు అన్నీ సక్సెస్ అయ్యాయి. అలాగే మహేష్ బాబును టాలీవుడ్కి పరిచయం చేసిన చిత్రం రాజకుమారుడు కూడా కె రాఘవేంద్రరావు గారే దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కృష్ణగారు అతిథి పాత్ర చేయడం విశేషం. అదే తన కొడుకు మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటించి కనువిందు చేశారు. రాజకుమారుడు కూడా సక్సెస్ సాధించి ఎన్నో రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. రాజకుమారుడు సినిమాతో కలిపి చూసుకుంటే కృష్ణ, కె రాఘవేంద్రరావు కాంబోలో మొత్తం 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.